హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా పేరుగాంచిన చిన్న ద్వీపమే శ్రీలంక. చుట్టూ నీటితో కళకళలాడే శ్రీలంకలో ప్రకృతి అందాలకు, సముద్ర తీర ప్రాంతాలకు కొదవలేదు. పర్యాటక రంగం ద్వారానే ఈ దేశం అధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రాచీన పర్యాటక ప్రాంతాలు, బౌద్ధారామాలు వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో విదేశీయులు తరలివస్తుంటారు. ఎల్టీటీఈ కనుమరుగైన తర్వాత ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న శ్రీలంకపై ఉగ్రదాడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముష్కరులు హోటళ్లలోనే లక్ష్యంగా చేసుకోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. శ్రీలంకలో సుదీర్ఘకాలం పాటు సాగిన పౌరయుద్ధం కారణంగా సతమతమైన పర్యాటక రంగం ఇటీవలే బాగా పుంజుకుంది. ఊహించని స్థాయిలో జరిగిన ఉగ్రదాడి ఆ దేశ పర్యాటక రంగాన్ని అతలాకుతలం చేసింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని ఇస్తున్న ఆ దేశ పర్యాటక రంగ భవిష్యత్తును ముష్కరదాడి ప్రశ్నార్థకం చేసింది. ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే శ్రీలంకలో వరుస పేలుళ్లతో విదేశీయుల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా హోటళ్లు లక్ష్యంగా చేసుకుని ముష్కరులు మారణహోమం సృష్టించడం ఆ దేశ పర్యాటక రంగానికి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. వేసవి సెలవుల్లో హాయిగా గడిపేందుకు చాలా మంది శ్రీలంక బీచ్లకు వెళుతుంటారు. భారత్ పర్యాటకులే శ్రీలంకకు అతిపెద్ద వనరు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది భారత్ పర్యాటకులు వస్తారని ఆ దేశం భావిస్తుండగా హఠాత్తుగా జరిగిన ఉగ్రదాడితో అక్కడి పర్యాటక రంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. 30 ఏళ్లకు పైగా ఎల్టీటీఈతో సాగిన పోరులోనూ ఎప్పుడూ హోటళ్లు, పర్యాటకం లక్ష్యంగా దాడులు జరగలేదు. కానీ తాజా దాడిలో ఉగ్రవాదులు వాటిని లక్ష్యంగా ఎంచుకోవడం ఆందోళన కలిగించే అంశమే.